హలో, వెల్కమ్ బ్యాక్ టు రుచిగలు. ఈరోజు మనం చేయబోతున్నాం సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ హ్యాష్ బ్రౌన్స్. ఇందుకు మనకు 3 బంగాళదుంపలు కావాలి. పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసి పెట్టుకోండి. స్కిన్ పీల్ ఆఫ్ చేసి పెట్టుకొని గ్రేటర్ తీసుకొని తురుము పెట్టుకోండి. తురిమిన పొటాటోస్ని ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని నీళ్ళలోకి వేసుకోండి. రంగు మారకుండా ఉంటుంది. నీళ్ళలోకి వేసుకొని తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిపైన స్టైనర్ పెట్టుకొని ఒక పల్చటి క్లాత్ పెట్టుకొని ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకొని స్టైనర్ వేసుకొని పల్చటి క్లాత్లో వాటర్ అంతా రిమూవ్ చేయండి. పొటాటోస్లో వాటర్ ఉండకూడదు. వాటర్ అంతా రిమూవ్ అయ్యేలా ఇలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇందులోకి మనము చీజ్ తీసుకోవాలి. తురుము పెట్టుకున్న చీజ్ ఇది. చీజ్ క్వాంటిటీ మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. తురుము పెట్టుకున్న చీజ్ వేసుకుంటున్నా. తర్వాత ఒక 1 ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అలాగే చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకునేది కొద్దిగా వేసుకోండి. తర్వాత కారం, తగినంత కారం వేసుకోండి. తగినంత ఉప్పు, ఒక ఎగ్ వేసుకోండి. ఎగ్ ఇష్టపడని వాళ్ళు జస్ట్ వాటర్ వేసుకొని, చాలా నీళ్ళగా కాదండి, గట్టిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఎగ్ వేసారండి. ఎగ్ చాలా హెల్తీ కదా పిల్లలకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చీజ్ కూడా ఉంటుంది, ఎగ్ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక పాన్ తీసుకొని, ఒక కడాయి లేకపోతే ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్స్ని పాన్ పైన వేసుకోండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీరు చేసుకోవచ్చు. నేను కొద్దిగా చాలాసేపు అలాగే పెట్టేసినందుకు నాకు కొంచెం నీళ్ళు వాటరీగా ఉంది. సో మీరు మిక్స్ చేసుకున్న వెంటనే వేసారంటే ఇలా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పా, వాటరీగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. సో ఇలా మనము ఒక ప్యాన్లో ఎన్ని పడతాయో, ఎన్ని హ్యాష్ బ్రౌన్స్ అవుతుందో అన్ని హ్యాష్ బ్రౌన్స్ ఇలా స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్ కాకుండా మీరు రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. సో ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఒక మీడియం ఫ్లేమ్లోనే ఇది మొత్తం ఉడకాలి. ఒక సైడు ఉడికిన తర్వాత కాసేపు అయ్యాక ఇంకో సైడు టర్న్ చేసుకోండి. మెల్లగా టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఉడకపెట్టుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకును మీరు రెండు వైపులు టర్న్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. మంచి కలర్ రావాలి, అప్పుడే బాగా ఉడికినట్టు లెక్క. అంతే, సింపుల్ అయిన ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హ్యాష్ బ్రౌన్ రెడీ అయిపోయింది. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.